నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. సార్, దేశంలోనే ప్రకంపనలు సృష్టిస్తున్న ఇష్యూ. మొదటి వరకు బీహార్, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎస్ఐఆర్ ఇష్యూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇక పశ్చిమ బెంగాల్లో మాత్రం అప్పటి సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. ఆ తర్వాత అక్కడ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముహూర్తం ఫిక్స్ అయింది. అయితే ఏపీలో మాత్రం ఎస్ఐఆర్ పై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదు. అధికారంలో ఉన్న కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీలు ఓటర్ల సవరణకు ఓకే చెప్పేశాయి. ఇక తెలంగాణలో మాత్రం కొంత ఆందోళనకరంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. హైదరాబాద్ వంటి నగరంలో నాన్ లోకల్స్ వివాదం ఎక్కువగా ఉండడంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణలో మాత్రం సర్ ఇష్యూ ప్రకంపనలు సృష్టిస్తుందా? సీఎం రేవంత్ ప్రత్యక్షంగా ఎందుకు సమీక్ష చేశారు? బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ లీడర్స్ ను ఎందుకు అలర్ట్ చేశారు? సర్ పై ఎవరి అభిప్రాయం ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐఆర్ పై సిఈసి భారీ కసరత్తుకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలను సవరించి అర్హులైన వారికే ఓటు హక్కు ఉండేలా చూసేందుకు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ 3వ దశను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన ప్రక్రియతో సమన్వయం చేసుకుంటూ అదే యంత్రాంగం ద్వారా ఈ ఓటర్ల సవరణను కూడా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. ఈ 3వ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రతి ఇంటిని అధికారులు సందర్శించబోతున్నారు. ఏపీలో జూన్ 15 నుంచి జూలై 14 వరకు, తెలంగాణలో జూన్ 25న ప్రారంభమైన జూలై 24 వరకు ఇంటింటి సర్వే జరగబోతుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్ మినహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. మొత్తం 16 రాష్ట్రాల్లో సుమారు 3,94,000 మంది అధికారులు, 36,73,00,000 మంది ఓటర్స్ ను వ్యక్తిగతంగా కలిసి వివరాలను సేకరించబోతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మిట్ట నర్సయ్య గౌడ్ గారు, కాంగ్రెస్ నాయకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం అండి నర్సయ్య గౌడ్ గారు. మనం చూస్తున్నామండి ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో. ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కానివచ్చు, ఇప్పుడు ఏంటంటే సర్ అనేది ఒక ప్రకంపన సృష్టించబోతుంది అన్నట్టుగా వినిపిస్తుంది. సో నార్త్ స్టేట్స్ లో అయితే అయిపోయాయి అండ్ సదర్న్ లో కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎంతో కొంత గందరగోళం అయితే ఏర్పడుతుంది. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? రైట్, నమస్కారం అండి నర్సయ్య గౌడ్ గారు. వాయిస్ క్లియర్ ఉందండి? క్లియర్ ఉందండి. సో మనం చూసాము ఇన్ని రోజులు నార్త్ స్టేట్స్ లో ఎస్ఐఆర్ ఏ విధంగా ప్రకంపనలు సృష్టించిందో, అండ్ సదర్న్ స్టేట్స్ లో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బట్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎంతో కొంత గందరగోళం పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏపీలో అయితే ఎస్ఐఆర్ కి సంబంధించి ఎటువంటి గందరగోళం పరిస్థితి కనిపించే ఛాన్సెస్ లేనట్టుగా కనిపిస్తుంది. బట్ స్టిల్ తెలంగాణ విషయానికి వచ్చేసి ఎందుకు ఇలాంటి గందరగోళం సిచ్యువేషన్ కనిపిస్తుంది? ఎందుకు అన్ని పార్టీస్ అలర్ట్ అయ్యాయి ఆల్ ఆఫ్ సడన్? దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నది కాబట్టి వారు పరిపాలన లేని రాష్ట్రములో వారికి అనుకూలంగా లేనటువంటి వర్గాల ఓట్లు తీసివేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అన్ని పార్టీలు కూడా అలర్ట్ అయినాయి. వాస్తవంగా వారు అధికారంలో ఉన్న దగ్గర వారు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకమైన పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి తెలంగాణలో వారికి పడని ఓట్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మైనారిటీల ఓట్లు ఏదైతే ఉన్నాయో, లేకపోతే ఎస్సీల ఓట్లు ఏదైతే ఉన్నాయో వారికి పడవు, ఏ రోజు కూడా మనకు నష్టమే అనుకునే వారి దాంట్లో ఎక్కువగా తీసివేసే అవకాశం ఉన్నది. కాబట్టి మేము ప్రజాపాలన చేస్తున్నాము, అందరి ఓట్లు ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి మేము ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాం. మేము ఒకటే అంటున్నాం, వారు బిఎల్ఓలు వచ్చినప్పుడు మా బిఎల్ఏలు కూడా దగ్గర ఉండి సహకరిస్తాం. కానీ ఒక్క విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఏంటంటే మీరు పార్షాలిటీ తోటి ఓట్లను కట్ చేసుకుంటూ పోవద్దని మాత్రమే మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సరుకు మేము వ్యతిరేకం కాదు, ఇన్ ప్రిన్సిపల్ అందరూ ఓకే అంటున్నాం. కానీ వారు అమలు చేస్తున్నటువంటి, వారు పనిచేసేటప్పుడు
తొలగిస్తున్నటువంటి ఓట్లను చూస్తే మాత్రమే మేము ఆందోళనకు గురైతా ఉన్నాం. ఈ రోజు టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు కానీ ఏ పార్టీ కూడా అలర్ట్ కావడానికి కారణం ఇదే. ఎందుకంటే వాళ్ళకు మైనారిటీ ఓట్లు మీరు చూడండి, ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ లో మైనారిటీ ఓట్లు చాలా ఉన్నాయి, వాళ్ళకు పడవు, ఆ విషయం వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేసే అవకాశం ఉంది, మైనారిటీల ఓట్లు గంపగుత్తగా ఏదో ఓ కారణం చెప్పి తొలగించే అవకాశం ఉంది. కాబట్టి మేము ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఎస్సీలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు చేయరు, ఎస్సీలు కూడా చేసే అవకాశం లేదు. కాబట్టి ఆ వర్గాలలో తగ్గించడానికి చేస్తారు. నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు ఎస్ఐఆర్ జనరల్ గా ఎలా అంటే ఎందుకుందంటే, ఇప్పుడు ఒకే మనిషికి 2 చోట్ల నుంచి ఒకవేళ ఓటర్ అర్హత ఉంటే అండ్ ఒకవేళ చనిపోయి ఉంటే మళ్ళీ ప్లేసెస్ మారి ఉంటే ఇలాంటివన్నీ కూడా తొలగించడానికి ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది మొదలు పెట్టారు అన్నది మనం విన్నాము. బట్ కొన్ని ప్రదేశాల్లో మీరు అన్నట్టుగా కొన్ని వివాదాస్పదం ఎందుకు అవుతుందంటే, వాళ్ళకు అనుకున్న వాళ్ళంగా పెట్టుకునడం, వాళ్ళకు ప్రతికూలంగా ఉన్న వాళ్ళని తీసేయడం అనేది ఇక్కడ జరుగుతుందని మీరు చెప్తున్నారు. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని మీ ఒపీనియన్? మేడం నేను ఏమంటున్నా, 2 దిక్కుల ఓట్లుంటే తీసేయమని మేము కూడా చెప్తా ఉన్నాం. 2 దిక్కుల ఓటేయాలని మేము తీసుకోవడం లేదు. లేదు ఇక్కడ అంటే వాళ్ళైతే అదే చెప్తున్నారు కదండి, వాళ్ళు చెప్పడమే అలా చెప్తున్నారు. ఇలాంటివన్నీ కన్సిడరేషన్ ఉన్నాయి కాబట్టి మేము తీసేసాము, బట్ స్టిల్ ఎందుకు మా మీద ఆరోపణలు వస్తున్నాయి అనేది వాళ్ళ వాదన, కేంద్రం వాదన. మేడం మీరు ఆల్రెడీ చూసిరు, పశ్చిమ బెంగాల్లో 98 లక్షల ఓట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్ వాళ్ళు తొలగించారు. తొలగించడం వల్ల మాత్రమే వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా. అంటే వారికి ఓటుగా మలుచుకోలేనటువంటి బ్రాంచీలు ఏవైతే బ్యాంకులు ఏదైతే ఉంటాయో వాటిని నిర్ద్వంద్వంగా ఏదో ఒక కారణం చెప్పి తొలగిస్తా ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ బిఎస్ఎఫ్ తీస్తా ఉన్నారు, సెంట్రల్ ఫోర్సెస్ తీస్తా ఉన్నారు, అవకాశం ఉంటే జడ్జీల కమిటీలను కూడా చేస్తా ఉన్నారు. కానీ వాళ్ళు అనుకున్నది సాధిస్తా ఉన్నారు. మేమేమంటున్నామంటే, ప్రతి పౌరుడు, భారతదేశంలో పుట్టిన భారత పౌరుడు ఎవరికైనా ఓటు హక్కు ఉండి తీరాలే. మీరు తొలగించడానికి నానా సాకులు చెబుతూ ఇంకేదో చెప్తూ బంగ్లాదేశ్ పేరు చెప్తారు, పాకిస్తాన్ పేరు చెప్తారు, ఎక్కడెక్కడో పేర్లు చెప్పి ఇక్కడ తొలగించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి మేము వ్యతిరేకం. నేను అంటున్నా, వేరే దేశం వాళ్ళు ఇక్కడ ఉండాలని మేమైనా కోరుకోవడం లేదు కదా. మన దేశ పౌరులు, మన దేశంలో పౌరసత్వం ఉన్న వాళ్ళు, ఓటు హక్కు ఉన్న వాళ్ళను, మీకు ఓటు వేయని వాళ్ళను, మీకు ఓటు వేయరని మీరు భావించిన వర్గాలను నిర్ద్వంద్వంగా ఏదో ఒక కారణం చెప్పి తొలగిస్తున్నారు. కాబట్టే మేము ఆందోళనకు గురి అవుతా ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ ఒకటే గారు అలా అనుకుంటే ఓకే, మీరు అన్నట్టుగా ఒక రాష్ట్రంలో వాళ్ళు గెలవాలనుకుంటే ఫస్ట్ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది చేపడుతున్నారు, ఆ తర్వాత వాళ్ళు గెలుస్తున్నారు అనేది మీ వాదన అవునా కాదా? ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందా కాదా? సో అలాంటప్పుడు కేరళలో కూడా తీసేయడం జరిగింది, కానీ అక్కడ వాళ్ళు గెలవలేదే మేడం. కేరళలో వాళ్ళు సర్ప్రక్రియను ఈ కోణంలో వాళ్ళు చూడలేదు, ఎందుకంటే వాళ్ళకు స్టేక్స్ లేవు. నేను ఏమంటున్నా, కొంత స్టేక్స్ ఉండి, ఇప్పుడు సపోజ్ మన తెలంగాణలో మొన్న సరే ఏ కోణంలో వచ్చినా 8 మంది ఎంపీలు వచ్చిర్రు, తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు. వాళ్ళ మనసులో ఏముంటది, అరే ఉత్తర తెలంగాణలో ఎన్నో కొన్ని కొట్టుకొచ్చినాం కాబట్టి మనం కొంచెం సర్ప్రక్రియను లోతుగా తీసుకుపోయి మనకు అగినెస్ట్ ఉన్నటువంటి వర్గాలను కొద్దిగా తొక్కేస్తే, వాళ్ళ ఓటు హక్కు తీసేస్తే మనకు అవకాశం ఉంటది అని అనుకున్న దగ్గర ఖచ్చితంగా చేస్తారు. కేరళలో వీళ్ళు ఏం చేయగలుగుతారండి? ఇప్పుడు తమిళనాడులో ఏమున్నది, వాళ్ళకి ఒక్క ఓటు వచ్చింది, ఒక్క సీట్ వచ్చింది, అయినా కూడా ఒకే సీట్ వచ్చింది, అయినా కూడా దొట్టిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని నానా ప్రయత్నాలు చేశారు. మనం అందరం చూసినాం కదా. ప్రజలలో వ్యతిరేకత వస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోగానే వెనకకు తగ్గిండ్రు, లేకపోతే అక్కడ ముంచేసేవాళ్ళే కదా. నేనేమంటున్నా, తెలంగాణలో మేము సరుకు వ్యతిరేకము కాదు, కానీ మీకు వ్యతిరేకం అనుకున్న వర్గాల ఓట్లు ఏ కారణం లేకుండా తీసివేస్తే మాత్రం ఖచ్చితంగా తిరగబడుతున్న ఏ పార్టీలైనా. ఒక్క సెకండ్ కి మనం అనుకుందాము, తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది చేపట్టారు, ఆ తర్వాత తెలంగాణ టార్గెట్ గా వాళ్ళు పావులు కూడా కదుపుతున్నారు అనేది ఒక సెకండ్ గా మనం యాక్సెప్ట్ చేసుకుందాము. కానీ వాళ్ళు అలా చేసినా కూడా తెలంగాణలో అధికారంలోకి రాగలదా అని అడిగితే ఏం చెప్తారు మీరు? మేడం నేనేమంటున్నా, వాళ్ళకు ఒక 25-30 సంవత్సరాల ఆలోచన ఉంటది. ఇప్పటి నుండి నరుక్కుంటూ పోతే ఏదో ఓ రోజు మనం రాష్ట్రంలో అధికారంలోకి రాలేమన్న ఒక ఆలోచనతో, మీరు పశ్చిమ బెంగాల్లో చూశారు కదండి, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఎన్ని రకాలుగా చేసి 4 సీట్లు ఉన్నది 77 సీట్లకు తీసుకొచ్చి, 77 సీట్లు ఉన్నదని ఏకంగా 207 సీట్లకు తీసుకొచ్చారు. ఇది మామూలుగా అవకాశం లేదు కదా.
రెండో విషయం ఏంటంటే వారి సర్ ప్రక్రియతోటి ఒక్కొక్క నియోజకవర్గంలో భారీగా ఓట్లు తీసేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వీళ్ళ పార్టీలో చేరే అవకాశం ఉంటుంది భయానికి. ఎందుకంటే అంటే వాళ్ళు మైక్రో ప్లానింగ్ లో వస్తారు. వాళ్ళు చాలా మందికి అర్థం అంటే కాని ఏ విషయం ఏంటంటే నియోజకవర్గంలో అయితే చాలా స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళని టార్గెట్ చేసి అక్కడ నుంచి వైదొలిగించేసి వాళ్ళ అభ్యర్థుల్ని పెట్టడం అదొక ఆనవాయితీగా వస్తుందని అనుకోవచ్చా మీరు అన్నట్టుగా ఇంతక 100% సువేందు అధికారి మీద ఇదే ప్రధానమంత్రి గారు ఎలాంటి ఆరోపణలు చేసిరు, ఇట్లా జేబులో వేసుకున్నారు అవినీతి అవును, చేసిరని గతంలో ఆరోపణలు చెప్పినటువంటి చేశారు. ప్రధానమంత్రి గారు మరి వారిని తీసుకొచ్చి వాషింగ్ మిషన్ లేసి కాషాయ కలరానికి రుద్దే వరకు ఆయన మంచోడైపోయాడు. అదే శర్మ గారు ఉన్నారు అస్సాంలో, ఆ శర్మ గారి మీద ఎలాంటి ఆరోపణలు చేసిరు వాళ్ళ దగ్గరికి పోగానే ఆయన మరి తురుములు నర్సయ్య అయిపోయాడు. గౌడ్ గారు మరి మొన్న ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉద్దేశించి ఏదో ఒక మాట అన్నారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అగర్ ఆప్ జుడేగో తో అచ్చా రహేగా అన్నట్టుగా అన్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? మేడం అది పరిపాలన పరంగా, ఎందుకంటే స్టేజ్ మీద అందరూ చూస్తున్నప్పుడు ఏదో దొంగతనంగా లోపల మీటింగ్ చేసుకుంటా అంటే అది వేరు. అక్కడ వారు ఏంటంటే మీరు రాజకీయాలు మాట్లాడకండి, నేను కూడా పాల్గొంటున్నా, మీరు ప్రజల శ్రేయస్సు గురించి అభివృద్ధి గురించి మాట్లాడమని రేవంత్ రెడ్డి గారు మొదలే చెప్పారు ప్రధానమంత్రి గారికి. వారు దాన్ని ఏం చేసిందంటే అవునండి మనం అభివృద్ధిలో కలిసిపోదాము, నాతోటి కలవండి అని చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఇది ఫెడరల్ వ్యవస్థ, రాష్ట్రంలో వేరే పార్టీలు ఉన్నా సెంట్రల్ లో వేరే పార్టీ ఉన్నా గెలిచిన తరువాత అందరూ కలిసి పనిచేయాలి. ఇది భారతదేశం యొక్క టీం, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి గారు కలిసి డెవలప్మెంట్ లో కలవాలి, రాజకీయంగా కలవడం కాదు. ప్రధానమంత్రి గారు చెప్పింది కూడా ఏంటంటే మీరు నాతో కలవండి, మీరు ఏమనుకుంటే అది జరుగుతుంది అంటే కలిసి పనిచేయండి. పోయినసారి కేసీఆర్ ఏం చేసిండు, ఇక్కడి ప్రధానమంత్రి ఫైనల్ గా నర్సయ్య గౌడ్ గారు మీరు ఏం చెప్తారు? ఫైనల్ మీ టేక్ ఏంటి? మేడం నేనేమంటారు, సర్ ప్రక్రియకు మేము వ్యతిరేకము కాదు. ఎందుకంటే విదేశాల మనుషులు వచ్చి ఇక్కడ వాళ్ళు సంసారం చేయాలి ఓటేయాలని మేము కోరుకోవడం లేదు. కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తే మీకు వ్యతిరేకమైన వర్గాలు ఉన్నాయని ఏవైతే అనుకుంటా ఉన్నారో, సపోజ్ హైదరాబాద్ లో ముస్లిం వర్గాలు ఉన్నాయని వాళ్ళు ఓట్లు వేయరు, వీళ్ళను తప్పకుండా తొలగించాలి, ఇలాంటి పని చేయొద్దని. అంతేగాని మొత్తానికి అదే తీసుకురావద్దు, మీరు వెరిఫై చేయొద్దు, రెండు దిక్కుల ఓట్లు ఉన్న ఒక దగ్గర తీసేయొద్దు అని నేను చెప్పట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఒకటే కోరుకుంటుంది అంటే థ్యాంక్ యూ సో మచ్ నర్సయ్య గౌడ్ గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాకు తెలియజేసినందుకు. సో ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ శ్రీజ బ్రేక్ తర్వాత అందిస్తారు.